హాయ్ వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు మనం దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లైన్లో ఉన్న ప్రజ్ఞా శారీస్లో ఉన్నాం. సో ఈ వారం ఇక్కడ కొత్తగా వచ్చిన కలెక్షన్ ఏంటో చూడాలంటే లెట్స్ స్టార్ట్ హలో లేడీస్. ప్రజ్ఞా శారీస్లో ఈరోజు మనకి బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించడానికి అరుణ గారు ఉన్నారు. విష్ చేసి కలెక్షన్ ఏంటి చూద్దాం. హాయ్ అరుణ గారు. హాయ్ అండి. ఈరోజు చూడబోతున్న కలెక్షన్ ఏంటి? మనం చందేరిలోని ఇది మనకు బ్లాక్ ప్రింట్స్ అనేది ఇచ్చారనమాట. ఆల్మోస్ట్ మనకి చందేరి అంటే ఓల్డ్ మోడల్ అంటారు కదా, అలా కాకుండా ఇది మనకు ఫ్యాబ్రిక్ కూడా కొంచెం చేంజ్ చేస్తారు ఇవాళ రేపు. ఓకే, ఇదంతా కూడా మనకు బ్లాక్ ప్రింట్స్ అనేది ఇచ్చారనమాట. దీంట్లో కూడా హాఫ్ అండ్ హాఫ్. ఓకే, ఈ బ్లాక్ ప్రింట్స్ కూడా ఏంటంటే మనకు డిజిటల్ ప్రింట్ అనేది ఇచ్చారు. దీంట్లో బ్లాక్ ప్రింట్లోనే డిజిటల్ అనేది కొత్తగా చేస్తున్నారు అనమాట. ఇది మనం చూసినట్లయితే యాష్ విత్ బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో శారీ అంతా కూడా ఆల్మోస్ట్ మనకు క్రీమ్ బేసిక్ మీద అంతా కూడా బ్లాక్ ప్రింట్ అండ్ దీంట్లో వచ్చేసి మళ్ళీ మనకి యాష్ ఇచ్చారనమాట. డిజిటల్ ప్రింట్ లాగా మనకు ఫుల్గా మనకు బంచెస్ డిజైన్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి మనకు రోజ్ బర్డ్స్ లాగా ఇచ్చారు బంచెస్, ఇంకోటి వచ్చేసి మనకు స్క్వేర్ టైప్లో ఇట్లా మనకు ఆల్రెడీ స్ట్రైప్స్ లాగా డిజైన్ వచ్చేసింది. దాంట్లో చూసినట్లయితే మళ్ళీ మనకు రా సిల్క్ బార్డర్ ఇచ్చారండి. దాంట్లో కూడా ఏంటంటే మనకు సన్నట్ సేమ్ కలర్ తోటి మనకు లైన్స్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. ఓకే, సో ఇది మనకి ఫ్రిల్స్ పార్ట్ లో వస్తుంది. ఫ్రిల్స్ అంతా ఇలానే కంటిన్యూ వచ్చేస్తుంది. ఓకే, సో ఇదంతా షోల్డర్ నుంచి మళ్ళీ మనకు లైన్స్ అనేది ఇచ్చారు. దాంట్లో వచ్చేసి మళ్ళీ మనకు ఒక బ్లాక్లో వచ్చేసి గ్రే కలర్, ఇంకో బ్లాక్లో వచ్చేసి మనకు బ్లాక్ కలర్, ఇంకో బ్లాక్లో వైట్, అట్లా మనకు బాక్సెస్ స్టైల్లో మనకు తీసుకున్నారు. ఇవేమో ఓన్లీ స్ట్రైప్ లైన్స్ కనిపిస్తాయి, ఇక్కడేమో చెక్ స్టైల్లో కనిపిస్తుంటుంది. ఇలా ఆల్టర్నేట్ కనిపిస్తున్నాయి. ఈ బార్డర్ ఏదైతే ఉందో బ్లాక్ కలర్ బార్డర్ అనేది సేమ్ ఆల్ 3 సైడ్స్ బార్డర్ ఇచ్చారు. పళ్ళలో చూసినట్లయితే మళ్ళీ మనకు చిన్నటి ఫ్యాన్సీగా ఒక బార్డర్ అనేది ఇచ్చారు. గోల్డెన్ అండ్ సిల్వర్ కలర్ తోటి యాడ్ చేసి బాక్స్ స్టైల్లో తీసుకున్నారు. అదే విధంగా మనకు బ్లౌజ్ కూడా సేమ్ అలానే ఎగ్జాక్ట్ బ్లౌజ్ కూడా డిజైనర్ చేస్తారు. ఓకే, సో కాలర్ నెక్ ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ కి కూడా మనకి పైపింగ్ అనేది రెడ్ కలర్ యాడ్ చేశారు అనమాట. అయితే మిగతా అంతా కూడా ఇది మనం బార్డర్ లో చూసింది సేమ్ సెల్ఫ్ థ్రెడ్ వర్క్ తో వస్తుంది. ఇదేమో మనకి పళ్ళు పార్ట్ లో కనిపిస్తుంది, స్లీవ్స్ కి యాడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ యూ నెక్ తీసుకున్నారు. కొంచెం కీ హోల్ స్టైల్లో చూస్తుంటాం, బట్ ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం బ్రాడ్ గా కావాలి కాబట్టి కాలర్ అట్లానే ఉంచి యూ నెక్ తీసుకున్నారు. గోల్డెన్ కలర్ లో ఇక్కడ మనకి ఇక్కడ చిన్న బార్డర్ కూడా యాడ్ చేశారు. ఓకే, ఇందులో ఇంకా కలర్స్ ఇవన్నీ వచ్చాయా? లేదండి, ఇవన్నీ డిజైనర్ పీస్ మనకు 1 పీసెస్ ఉంటాయి. దీని కాస్ట్ కూడా మనకు 2300 రూపీస్కి వచ్చేస్తుంది సారీ. 2300కి వెళ్తుందా? ఓకే, చాలా బాగుంది సారీ. నైస్ సారీ. నెక్స్ట్ సారీ చూద్దాం. ఈ సారీ వచ్చేసి మనకు ప్యారెట్ గ్రీన్ అండ్ యాష్ కలర్ తో తీసుకున్నారండి. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, టూ ఫాలింగ్ ఉన్నది అండ్ చాలా స్మూత్ కూడా ఉంది. అంటే షిఫాన్ ఇది ప్యూర్ వస్తుంది అనమాట, చాలా ప్యూర్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు నీ లెంత్ వర్క్ అనేది మనకు ప్లెయిన్గా ఇచ్చి పైన నుంచి అంతా ప్లెయిన్గా వచ్చారు. నీ లెంత్ నుంచి చూసినట్లయితే మళ్ళీ మనకు యాష్ కలర్ తీసుకొని దాంట్లోంచి ప్యారెట్ గ్రీన్ అనేది వర్క్ అనేది ఇచ్చారనమాట. థ్రెడ్ వర్క్ ఇచ్చారు, హెవీగా ఇచ్చారనమాట. బంచెస్ అనేది ఒకటి వచ్చేసి మనకు బ్రాడ్గా, ఇంకోటి చూసినట్టు స్మాల్గా, ఇలా వచ్చేసి మళ్ళీ మనకు చిన్న చిన్న బంచెస్ క్రీపర్స్ అనేది ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే మళ్ళీ మనకు సిల్వర్, మనకి ఏంటంటే ఒకటి వైట్, ఒకటి క్రీమ్ కలర్ మీద, ఒకటి వచ్చేసి గ్రీన్ కలర్ మీద క్రాస్ లైన్స్ లాగా ఇచ్చేసి ఇన్నర్ లైన్లో వచ్చేసి బ్లూ కలర్ ఇచ్చారు, అవుటర్ లైన్లో వచ్చేసి క్రీమ్ కలర్ ఇచ్చారు అనమాట. పైపింగ్స్ తీసుకున్నాం. ఓకే, సో మన ఫ్రిల్స్ పార్ట్లో ఇలా వచ్చింది కదా. షోల్డర్ పార్ట్ వచ్చేసరికి యాష్ కలర్ కాంబినేషన్ లేకుండా, అంటే గ్రీన్ అనేది మెయిన్ బేస్ తీసుకుని యాష్తో ఫ్లవర్ వర్క్ ఇచ్చారు. రోజ్ ఫ్లవర్స్ అనేది మనకి యాష్తో ఇచ్చారు. పైన కింద సేమ్ బోర్డర్స్ కంటిన్యూగా వస్తాయి అనమాట. ఆల్ 3 సైడ్స్ ఇదే బోర్డర్ కంటిన్యూలో వస్తుంది. ఓకే, సారీ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇందులో కలర్స్ వస్తాయి? కలర్స్ మనకు 4 కలర్స్ దాకా ఉంటాయండి. బ్లౌజ్ చూసినట్లయితే మళ్ళీ మనకు యాష్ బ్లౌజ్ ఇచ్చారనమాట. హ్యాండ్స్ కి మాత్రం సేమ్ బోర్డర్ కంటిన్యూ వస్తుంది. ఓకే, ఈ ఫ్యాబ్రిక్ కూడా చేంజ్ అయింది. ఇది కూడా ఫాలింగ్ ఫ్యాబ్రికే, జకార్డ్ స్టైల్లో ఆ టైప్ డిజైన్ అనేది కనిపిస్తుంటుంది. చాలా బాగుంది. మరి ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చేసి మనకి 3200 రూపీస్ పడుతుందండి. మనకి జస్ట్ ప్లెయినే ఇది మనకు 2000 పడుతుంది అనమాట సారీ. ఓకే, అవును. ఈ ఫ్యాబ్రిక్ అనేది మనకి మళ్ళీ మంచి ఫ్యాబ్రిక్ ఇచ్చారు, మంచి క్వాలిటీ ఉంది అండ్ చాలా స్మూత్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంది. ఓకే, మరి నెక్స్ట్ సారీ చూద్దామా. ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో అండి. దీంట్లో వచ్చేసి మనకు పర్పుల్ అనేది తీసుకున్నారు అనమాట. యాక్చువల్లీ మనకు ఎల్లో అనేటప్పటికి పింక్ కానీ రెడ్ కానీ అలా ఇస్తూ ఉంటారు కదా, పర్పుల్ అనేది కొంచెం జనరల్ వేర్గా ఇస్తూ ఉంటారు అనమాట.
దీంట్లో కూడా మనకు ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు, అది కూడా ఏంటంటే చిన్న చిన్న బంచ్ స్టైల్లో తీసుకున్నారు. దీంట్లో మనకు గోల్డెన్ అనేది అక్కడక్కడ మనకు పెట్టారు. ఓకే, బోర్డర్ లో కూడా సేమ్ కాంబినేషన్ గోల్డెన్ కలర్ లో మనకు బ్రోకెట్ స్టైల్లో వస్తుంది. ఇదేమో పైపింగ్ అనేది వైలెట్ కలర్ లో ఒక 1/2 ఇంచ్ ఇచ్చారు. ఈ స్మాల్ బోర్డర్ అనేది మనకి త్రోట్ సారీ అంతా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇదే షోల్డర్ పార్ట్ లో కూడా వచ్చింది. అయితే షోల్డర్ పార్ట్ అంతా మనం ఈ థ్రెడ్ వర్క్ అనేది హెవీగా ఇచ్చారనమాట. ఫ్రిల్స్ లో అంతా ఏంటంటే మనకి బంచెస్ అనేది చిన్న చిన్న ఫ్లవర్ లాగా ఇచ్చారు. మనకి షోల్డర్ నుంచి చూసినట్లయితే మొత్తం ఫిల్ చేసినట్టు ఒక డిజైన్ వచ్చేస్తుంది అనమాట. గోల్డెన్ కలర్ తో మనకి ఇది కంటిన్యూ చేస్తూ దీంతో అటాచ్ అవుతూ ఉంటుంది. ఈ ఫ్లవర్స్ అనేవి మాత్రం కాంట్రాస్ట్ కలర్ లో, అంటే ఒక ఫ్లవర్ నుంచి ఇంకో ఫ్లవర్ కి మనకి ఇదంతా కూడా క్రీపర్స్ అనేది యాడ్ అవుతూ వస్తూ ఉంటాయి. ఇది వచ్చేసి మనకు బోర్డర్ మనకు 3 సైడ్స్ ఇలానే వచ్చేస్తుంది. ఇది బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చేసి మనకు గోల్డెన్ బ్లౌజ్ ఇచ్చారు, కానీ లేదు మనం పర్పుల్ వేసుకుంటే ఇంకా హైలైట్ ఉంటుంది. ఓకే, కాంట్రాస్ట్ ఉంటుంది కాబట్టి. లేదు అనుకుంటే అంటే సింపుల్ గా గోల్డెన్ బ్లౌజ్ ఉంటుంది కాబట్టి ఈజీగా మ్యాచ్ అయిపోతుంది వెంటనే ఇమీడియట్ గా కావాలనుకుంటే. అదర్వైజ్ డార్క్ కలర్ లో ఈ పర్పుల్ స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, మరి దీనికి కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 1800 రూపీస్ పడుతుందండి. ఇందులో మనకి కలర్స్ కూడా చాలా ఉన్నాయి. 1800 పడుతుంది. ఈ నెట్లో అంటే సూపర్ కోటా ఈ స్టైల్స్లో వస్తుంటాయి కదా కొంచెం స్టిఫ్ మెటీరియల్, దాంట్లో ఇది ఒక కొత్త డిజైన్ అనమాట. ఈ హెవీ వర్క్స్ అనేవి రావడము అండ్ బార్డర్స్ కూడా మనకు కొంచెం హైలైట్ అవుతూ ఉంటాయి. సో నైస్ శారీ. ఇలాంటి శారీస్ అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన కలెక్షన్ ఇదంతా. ఇలాంటి శారీస్ మీరు కావాలి అనుకుంటే కనుక దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్లో ఉన్న ప్రజ్ఞ శారీస్కి రండి, మంచి ఆఫర్స్ ఉన్నాయి. అలాగే వీళ్ళది మరో బ్రాంచ్ కుకట్పల్లి వివేకానంద కాలనీలో కూడా ఉంది, అక్కడ కూడా విజిట్ చేసినట్లయితే డిస్కౌంట్స్ అన్నీ కూడా మీరు కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. మంచి డిస్కౌంట్స్, అది కూడా మంచి కొత్త కలెక్షన్ ఉంది. ఓకే, మరి నెక్స్ట్ సారీ చూడండి. ఇది వచ్చేసి ఈ కాంబినేషన్ కొనుక్కో మనకు జనరల్గా రాదు, ఇది కొంచెం వేరుగా వస్తుంది. బ్లూ కలర్, గ్రీన్ కలర్ అండ్ మళ్ళీ గోల్డెన్ కలర్ కూడా ఇందులో మిక్స్ చేస్తారు. చాలా బాగుంది కాన్సెప్ట్, కొంచెం కొత్తది. ఇది బోర్డర్స్ అనేది డిఫరెంట్గా 2 బోర్డర్స్ తీసుకున్నారు. ఒకటి వచ్చేసి మనకు ప్రింటెడ్లో పెర్మెంట్స్ ఇచ్చేసారనమాట. ఇంకో బోర్డర్ చూసినట్లయితే మధ్యలో క్రీమ్ కలర్ మీద గోల్డెన్ లీవ్స్ అనేది వర్క్ చేశారు. వీటి మధ్యలో అంతా కూడా మనకు గోల్డెన్ బోర్డర్స్ అనేది ఇచ్చారు. కింద వచ్చేసి మళ్ళీ మనకు బ్లూ కలర్ తోటి రా సిల్క్ ప్యాచ్ అనేది ఇచ్చారనమాట. ఓకే, సో దీనికి మనకి ఈ ఫ్రీస్ పార్ట్ అంతా కూడా ఈ బోర్డర్ అనేది చాలా బాగుంటుంది, బాగా హైలైట్ అవుతుంది. ఈ గ్రీన్ కి రావడం వల్ల అది ఇంకా బాగా హైలైట్ అవుతుంది. ఓకే, ఇది షోల్డర్ పార్ట్. ఇది షోల్డర్ నుంచి మళ్ళీ మనకి ఈ బోర్డర్ ఇంకోటి యాడ్ అవుతుంది అనమాట. ఈ బోర్డర్ అనేది సేమ్ అది మాత్రం కంటిన్యూ అవుతూ ఇది కూడా ఎక్స్ట్రాగా కనిపిస్తుంటుంది. పళ్ళలో కూడా ఇదే బోర్డర్ అనేది కంటిన్యూగా వచ్చేస్తుంది. సో నెటెడ్ బోర్డర్ రావడం అనేది మనకి సారీకి ఇంకొంచెం బ్యూటీ యాడ్ చేస్తుంది, కొద్దిగా బ్రైట్ గా కనిపిస్తారు అండ్ రిచ్నెస్ కూడా కనిపిస్తుంది. ఈ కలర్ జనరల్ గా ఏ కలర్ ఉన్న వాళ్ళకైనా కూడా బాగా సూట్ అవుతుందండి ఈ కలర్. రైట్. దీని బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు 2 బ్లౌజ్ అనేది ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకు సేమ్ కింద బార్డర్లో చిన్నదే ఇచ్చారు ఈ కలర్లో. దీంట్లో వచ్చేసి మళ్ళీ మనకు గోల్డెన్ లేస్ అనేది ఇచ్చారు. ఇంకో బ్లౌజ్ వచ్చేసి మనకు డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. 2 బ్లౌజెస్ తోటి. ఇదేంటంటే మొత్తం వేవీ తోటి మనకు గ్రీన్ కలర్ సారీలో వచ్చిన గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ తోటి వేవీ డిజైన్ ఇచ్చారు. లోపలంతా కూడా మనకు గోల్డెన్ ఇచ్చేసి దానిపై నుంచి నెట్టెడ్ అనేది ఇచ్చారనమాట. షిమ్మర్ స్టైల్లో ఇచ్చేసారు. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ మనం డిజైన్ ఈ రకంగా చూడొచ్చు. మంచి డిజైనర్ బ్లౌజ్, అలాగే ఈ కలర్ కాంబినేషన్ లో కూడా తీసుకోవచ్చు, చాలా బాగున్నది. ఓకే, మరి అంటే మనం జనరల్ గా పార్టీస్కి వెళ్ళినప్పుడు ఈ బ్లౌజ్ యూజ్ చేసుకోవచ్చు, లేదు నార్మల్ గా కట్టుకున్నప్పుడు కావాలంటే ఆ బ్లౌజ్ అనేది మనకి ఈ సారీలో మనకు బ్లౌజ్ కూడా యాడ్ అవుతుంది. ఓకే, మరి ఇందులో కలర్స్ లేదండి, ఇవి వచ్చేసి మనకు సింగిల్ పీసెస్ ఉంటాయి. దీని కాస్ట్ వచ్చేసి మనకు 2950 పడుతుంది. ఓకే, 2950. చాలా బాగుంది సారీ, చాలా చాలా నచ్చింది. ప్రజ్ఞ శారీస్లో మరిన్ని శారీస్ చూసే ముందు లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హలో లేడీస్.
సారీ ఏంటిది? ఇది వచ్చేసి మనకు ఇక్కత్ కోటా వస్తుంది అనమాట. ఇక్కత్లోని కోటా స్టైల్లో తీసుకుంటున్నారు. డిజైన్స్ అంతా కూడా మనకు వేవి అనేది స్టెప్ బై స్టెప్ యాడ్ అవుతూ వస్తుంది సారీలు అంతా కూడా. కింద బార్డర్స్ చూసినట్లయితే మళ్ళీ మనకు ఒకటి జూట్, ఒకటి వచ్చేసి గోల్డెన్ క్రాస్ లైన్స్లో ఇచ్చారు. దాంట్లో వచ్చేసి మళ్ళీ మనకు బేబీ పింక్ తోటి మనకి రాసులకి బార్డర్ ఇచ్చారు. మళ్ళీ వచ్చేసి మనకు గోల్డెన్ ఇచ్చేసి దానిపైన నుంచి చిన్న చిన్న డ్రాప్ డిజైన్ అనేది ఇచ్చారండి. ఓకే, సో ఇక్కడ బోర్డర్స్లో మాత్రం మనకి కొద్దిగా కాంట్రాస్ట్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. క్రీమ్ కలర్ అనేది, శారీ మాత్రం ఎక్కువగా పింక్ కలర్. దీంట్లో గోల్డెన్ కలర్ కూడా కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేశారు. మనకి జెరీ అనేది ఎక్కువ వస్తుంది. పై బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు సేమ్ గోల్డెన్ బార్డర్, చిన్న బార్డర్ అనేది ఇచ్చారు అనమాట. సేమ్ ఆల్ 3 సైడ్స్ ఇలానే వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు గోల్డెన్ బ్లౌజ్ ఇచ్చారండి. గోల్డెన్ బ్లౌజ్ ఇచ్చేసి బార్డర్ మాత్రం మనకు సేమ్ సారీలో వచ్చిన బార్డర్ ఇచ్చేసి డ్రాప్ డిజైన్ ఇచ్చారు. ఓకే, సో దీనికి ఇదే కాంట్రాస్ట్ అవుతుంది. గోల్డెన్ కలర్ వేసినట్లయితే బాగా హైలైట్ అవుతుంది. కొంచెం డిజైనర్ స్టైల్లో తీసుకుంటే బాగుంటుంది. బ్లౌజ్ సారీ కూడా చాలా బాగా వచ్చింది అనమాట. దీంట్లో కలర్స్ కూడా మనకు 4-5 కలర్స్ ఉన్నాయి. ఇప్పుడే ఇంపార్టెంట్ పార్టీస్, ఫంక్షన్స్ కి చాలా చాలా బాగా సెట్ అవుతుంది. ఓకే, మరి కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి 2500 రూపీస్. 2500 చాలా రీజనబుల్గా ఉంది ప్రైస్ అనేది. మనకి లుక్ కూడా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు లెస్సింగ్ నెట్లో ఇచ్చారండి. ఇదంతా కూడా మనకు గోల్డెన్ తోటి ఇచ్చారండి. అది షిమ్మర్ యాడ్ చేశారు ఇందులోకి, సో కొంచెం బ్రైట్ గా కనిపిస్తుంటుంది గోల్డెన్ కలర్. ఇదంతా కూడా మనకు ఫ్లవర్ డిజైన్ అంతా కూడా చిన్న చిన్న బంచెస్ స్టైల్లో తీసుకున్నారు. ఆల్మోస్ట్ మనం చూసేదంతా కూడా ఫ్రిల్స్ పట్టు ఇలానే వస్తుంటుందండి. కింద బార్డర్ చూసినట్లయితే గోల్డెన్ బార్డర్ కాకుండా దీంట్లో ఏంటంటే మనకు అంతా కూడా మిక్స్డ్ గోల్డెన్ అనేది కొత్తగా వస్తుంది అనమాట. ఈ బార్డర్ కొంచెం మనకు ఓకే, సో ఇది చిన్న బార్డర్ యాడ్ చేశారు. మోస్ట్లీ మనకి ఇదంతా కూడా ఒకటే సింగిల్ కలర్ లోనే కనిపిస్తూ ఉంటుంది. అంటే ఫ్రిల్స్ పార్ట్ అంతా కూడా గోల్డెన్ షేడ్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూసినట్లయితే మనకు ప్యూర్ షిఫాన్ ఇచ్చారనమాట. ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకి జస్ట్ చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది. చాలా స్మూత్ వచ్చేసింది. అసలు ఫ్యాబ్రిక్ కూడా మనకు అసలు అల్కగా ఉంటుంది. రింకిల్ షిఫాన్ అని కూడా అంటారు. ఒక ఫ్యాన్సీగా డిజైన్ అనేది చేశారనమాట. టెంపుల్స్ లాగా మనకు నెట్ యాడ్ చేసి దీని మీద వర్క్ అనేది ఇచ్చారనమాట. సారీ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మంచి కలర్ కాంబినేషన్. యాక్చువల్గా ఈ కలర్ అనేది అసలు దొరకదు ఫస్ట్ ఆఫ్ ఆల్. దీనికి ఈ కాంబినేషన్ వచ్చేసరికి చాలా డిజైనర్ స్టైల్లో ఉంది. ఓకే, మరి బ్లౌజ్ ఎలా వచ్చింది? దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకు కాలర్ నెక్ బ్లౌజ్ తో తీసుకున్నారండి. ఇదంతా కూడా ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తారనమాట. ఫ్రంట్ మాత్రం 2 సైడ్స్ మనకు వర్క్ అనేది ఇచ్చారు. మనకు పళ్ళలో ఇచ్చిన వర్క్ అనేది ఇచ్చేసి మొత్తం అంతా కూడా గోల్డెన్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ చూసినట్లయితే మొత్తం అంతా కూడా మళ్ళీ అదే వర్క్ అనేది కంప్లీట్ అయింది. ఓకే, బ్రోకెట్ స్టైల్లో ఎక్కువ కనిపిస్తుంటుంది. మంచి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు దీనికి. ఓకే, మరి కాస్ట్ ఎలా? దీని కాస్ట్ వచ్చేసి మనకి 3500 రూపీస్. 3500. ఇవి రెండు కూడా మంచి ఫ్యాబ్రిక్స్. అంటే మన ఫ్రిల్స్లో చూసింది కానీ ఇక్కడ షోల్డర్ పార్ట్లో చూసింది కూడా మంచి ఫ్యాబ్రిక్స్, మంచి కొత్త కలెక్షన్ కదా. మరి ఇలాంటి కలెక్షన్ మీరు కావాలనుకుంటే దిల్సుఖ్నగర్ సాయిబాబా టెంపుల్ లైన్లో ఉన్న ప్రజ్ఞా శారీస్కి విజిట్ చేసి చూడండి. అలాగే కుకట్పల్లి వివేకానంద కాలనీలో కూడా మరొక బ్రాంచ్ ఉంది, అక్కడ కూడా విజిట్ చేయొచ్చు. అయితే ఇవన్నీ మనకి అంటే ఈ శారీసే కాదు, ఇప్పుడు వచ్చిన కొత్త కలెక్షనే కాదు, ఇంకా వేరే కలెక్షన్ కూడా ఉంటుంది. డిజైనర్ పట్టు శారీస్, ఈ శారీస్ అన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటికి కూడా మంచి మంచి ఆఫర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మంచి ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని అందరూ యూజ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ శారీ చూడండి. ఇది వచ్చేసి మనకు లైట్ యాష్ కలర్లో ఇస్తారండి. ఇదంతా కూడా దీంట్లో మనకు షిమ్మర్ యాడ్ అవ్వడం వల్ల మనకు కొంచెం గోల్డెన్ షేడ్లో వచ్చింది. దీంట్లో వచ్చేసి మళ్ళీ మనం చూసినట్లయితే ఇదంతా కూడా మనం ఫ్రిల్స్ పార్ట్లో చూస్తున్నాం అనమాట. ఈ లీవ్స్ అవునండి, ఒకటి గ్రీన్, ఒకటేమో గోల్డెన్ కలర్ వస్తుంది. ఇదేమో సాఫ్ట్ థ్రెడ్ తోని, ఇదేమో జెరీ థ్రెడ్ లాగా వచ్చింది. సో ఇది లైట్ గా ఈ టర్నింగ్ తిరగడం వల్ల డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంటుంది డిజైన్ అనేది. అంటే లీఫ్ కూడా మనకి ఏంటంటే ఇది డిఫరెంట్ లీవ్స్ డిజైన్లో తీసుకున్నారనమాట. లీఫ్ అంటే కూడా మనకు ఫ్లోరల్ లాగా అట్లా కాకుండా ఓన్లీ మనకు లీఫ్ లాగా సింగిల్ లీఫ్లో వస్తుంది. బార్డర్ చూసినట్లయితే లైట్ ప్యారెట్ గ్రీన్ బార్డర్ ఇచ్చారు. దాంట్లోంచి మళ్ళీ మనకు గోల్డెన్ లేస్ అనేది ఫ్యాన్సీగా ఇచ్చారు. మళ్ళీ గోల్డెన్ బార్డర్ అనేది ఇచ్చారనమాట. ఇలా ఫ్రిల్స్ పార్ట్లో వస్తుంటుంది. ఇక్కడ నుంచి నీళ్ళ మళ్ళీ మనకు షోల్డర్ నుంచి చూసినట్లయితే ప్యారెట్ గ్రీన్ తీసుకుని దాంట్లో వచ్చేసి షిమ్మర్ ఇచ్చేసేసి మొత్తం అంతా కూడా యాంటిక్ వర్క్ ఇచ్చారండి. కొద్దిగా బ్రాసో ఆ స్టైల్ లుక్ కనిపిస్తుంది కానీ ఇది కొత్త వర్క్ యాంటిక్ లో వస్తూ ఉంటుంది అనమాట. బార్డర్స్ మళ్ళీ అనేది చేంజ్ చేశారు. మనకు ఫ్రిల్స్ లో వేరే బార్డర్స్ ఇచ్చారు. దీంట్లో వచ్చేసి మళ్ళీ మనకు బార్డర్లోనే నెట్టెడ్ బార్డర్లోనే మనకు థ్రెడ్ వర్క్ అనేది ఇస్తున్నారు అనమాట. ఉలెన్ థ్రెడ్ వర్క్ వస్తుంది కదా, అదేవిధంగా మనకు వేవి ఇచ్చేసి మొత్తం అంతా కూడా లోటస్ ఫ్లవర్స్ అనేది ఇచ్చారు. మొత్తం వేవీలో కూడా మనకు అక్కడక్కడ డ్రాప్ డిజైన్ అనేది కంటిన్యూగా చేశారు. ఓకే, సో ఆల్ 3 సేమ్ బోర్డర్స్ కనిపిస్తాయి. ఇది చాలా బ్రైట్ గా ఉందన్నమాట. ఈ కలర్ అంటే ఈ గ్రీన్ కి ఈ మిడిల్ లో వచ్చిన ఈ కలర్ లైట్ గా మనకి గోల్డెన్ షేడ్స్ ఏవైతే వచ్చాయో అది ఈ శారీకి అందరికి కూడా హైలైట్ గా ఉంటుంది. దీంతో కూడా ఏంటంటే మనకు ప్లెయిన్ గా కాకుండా మ్యాంగో మోటివ్స్ అంతా క్రీపర్స్ అట్లా డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నాను. ఓకే, బ్లౌజ్ ఎలా వచ్చింది?
దీనికి బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు సేమ్ సారీ ఫ్రిల్స్లో వచ్చిన కలర్నే ఇచ్చారనమాట. లేదు మనకి కావాలి అంటే గోల్డెన్ బ్లౌజ్ చేయించుకుంటే మనం ఇంతకుముందు చూసిన డిజైనర్ ప్యాటర్న్స్లో ఇంకా బాగుంటుంది, హైలైట్ అవుతుంది. హ్యాండ్స్కి వచ్చి సేమ్ బార్డర్ కంటిన్యూగా ఇచ్చారు. ఓకే మరి కాస్ట్ ఎలా పడుతుంది ఇది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 3200 రూపీస్ పడుతుందండి. ఓకే 3200కి ఈ సారీ అవైలబుల్ ఉంది. చాలా మంచి బ్రైట్ కాంబినేషన్లో వచ్చింది. అంటే ఈ గ్రీన్ కలర్లో కొంచెం తక్కువ కలెక్షన్ చూస్తూ ఉంటాం మనం మోస్ట్లీ. జనరల్గా ఈ కలర్ అనేది చాలా వేరుగా వస్తుంది. ఓకే దానికి బార్డర్స్ కూడా మంచిగా వచ్చాయి. ఓకే మరి నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు సిల్క్ కోటాలో డాలర్ బుట్ట అనేది వస్తుంది అనమాట. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు సిల్క్ కోట మీద గోల్డెన్ తోటి డాలర్ బుట్టస్ అనేది ఇచ్చారు. పై బార్డర్ వచ్చేసి మనకు గోల్డెన్ తోటి చిన్న లేస్ ఇచ్చారండి. కింద బార్డర్ వచ్చేసి మళ్ళీ మనకు గోల్డెన్ బార్డర్ ఇచ్చేసి దానిపై నుంచి మనకు పికాక్ అనేది పింక్ కలర్లో తీసుకొని ఈ ట్రీస్ అంతా కూడా మనకు గ్రీన్ కలర్లో ఇచ్చారనమాట. సన్ డిజైన్ టైప్లో మనకు మళ్ళీ పింక్ కలర్ ఇచ్చారు సన్ లాగా. ఓకే ఇది బోర్డర్లో అనేది మనకి పీకాక్స్ ఇలా కంటిన్యూ అవుతూ ఉంటాయి. కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం పింక్ అండ్ గ్రీన్ బ్రైట్ కలర్స్లో తీసుకున్నారు. శారీ అంతా వచ్చేసరికి బేస్ బ్లాక్ కలరే సేమ్ ఇలానే కంటిన్యూగా మొత్తం ఫుల్ అలానే వచ్చేస్తూ ఉంటుందండి. పల్లోకి మాత్రం మనకు ఒక గోల్డెన్ బోర్డర్ అనేది ఇచ్చేసారు. సరే అనేది అక్కడ యాడ్ చేస్తారు మళ్ళీ. ఓకే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారు, కానీ మనం పింక్ కలర్ అలా చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఓకే కలర్ఫుల్గా ఉంటుంది అలా అయితే. లేదు కొంచెం నార్మల్గానే కొంచెం కలిసిపోయి సెల్ఫ్ స్టైల్లో ఉండాలనుకుంటే బ్లాక్కే వెళ్ళచ్చు. ఓకే బార్డర్స్ కూడా మనకి కొంచెం బిగ్ సైజులో ఈ బార్డర్ కంటిన్యూ చేశారు కాబట్టి ఏదైనా ప్యాటర్న్స్ ట్రై చేయొచ్చు. ఓకే మరి ఇది కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 1950 పడుతుందండి. ఇందులో మనకు రెడ్ కలర్ కూడా వచ్చింది అనమాట. ఓన్లీ 2 కలర్స్. ఓకే మరి హలో లేడీస్లో ఇప్పుడు మరో స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హలో లేడీస్. ఇది వచ్చేసి మనకు జూట్ తోటే ఇచ్చారండి. ఇదంతా కూడా మనకు క్రీమ్ బేసిక్ మీద తీసుకున్నారు. జూట్ సారీ వచ్చేస్తుంది. దీంట్లో వచ్చేసి పీచ్ కలర్ బార్డర్స్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ పీచ్ కలర్ బార్డర్స్ ఇచ్చారు. మిడిల్ అంతా కూడా మనకు రెడ్ అండ్ పర్పుల్ కలర్ తోటి బంచెస్ అనేది మనకు 2 ఫ్లవర్స్ ఇచ్చేసి దాంతో కూడా మనకు 2 ఫ్లవర్స్ని యాడ్ చేస్తున్నట్టుగా లీఫ్ వర్క్ ఇచ్చారు. మొత్తం అంతా కూడా ఆల్మోస్ట్ మొత్తం ఫిల్ అయిపోతుంది అనమాట ఇదే ప్రింట్స్ అనేది. మళ్ళీ అటు సైడ్ మాత్రం గోల్డెన్ బార్డర్స్ ఇచ్చారు. కింద బార్డర్ చూసినట్లయితే పీచ్ కలర్ కొంచెం బ్రాడ్ సైజ్లో ఇచ్చారు. ఓకే శారీ మాత్రం మనకి మొత్తం బేస్ అనేది లైట్ బేజ్ కలర్ తీసుకున్నప్పటికీ దీని మీద వచ్చిన కాంబినేషన్స్తో చాలా బ్రైట్గా ఉంటుంది. ఎస్పెషల్లీ బార్డర్స్లో కూడా పీచ్ రావడం వల్ల చాలా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. ఓకే ఇలానే పళ్ళులో కూడా 2 కాంబినేషన్స్ అంటే ఆరెంజ్ పీచ్ ఇచ్చారు. చాలా బాగున్నది. అంటే పెద్దగా డిజైన్స్ అనేవి లేకపోయినప్పటికీ కలర్స్ వల్ల చాలా డామినేటింగ్గా కనిపిస్తూ ఉంటుంది. జరీ కూడా యాడ్ చేశారన్నమాట మధ్యలోంచి లైన్స్. ఓకే బ్లౌజ్ కూడా మనకు పీచ్ ఇచ్చారండి. ఆల్మోస్ట్ మనకు ఈ జూట్ అనేది ఇప్పుడు బాగా నడుస్తుంది. మళ్ళీ ఏంటంటే ఫ్యాబ్రిక్ సాఫ్ట్లో చేశారు, బాగుంటుంది అనమాట. బ్లౌజ్ మనకు పీచ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. ఓకే 2 సైడ్స్ బోర్డర్స్ లాగా ఇచ్చారు. ఎక్స్ట్రాలా కూడా కావాలి అనుకుంటే ఒక గోల్డెన్ బార్డర్ కూడా యాడ్ చేశారు. ఓకే ఇందులో కలర్స్ వస్తాయా? ఇవంతా కూడా మనకు క్రీమ్ బేసిక్ మీద ఉంటాయండి. క్రీమ్ మీద ఫ్లవర్స్ డిజైన్ అనేది మాత్రమే చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే క్రీమ్ మీద చేంజ్ అవుతుంటుంది వర్క్. ఓకే మరి ఇది కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 2500 రూపీస్ పడుతుంది. 2500కి మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్లో తీసుకున్నాను. ఇదంతా కూడా మనకు బ్లాక్ ప్రింట్స్ అనేది వస్తుంది అనమాట. దీంట్లో కూడా ఏంటంటే మనకు బ్లాక్ మీద యాష్ కలర్ తోటి మనకు ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారు. రోజ్ ఫ్లవర్స్ అనేది ఇచ్చారనమాట. అక్కడక్కడ కూడా మనకి ఏంటంటే మొత్తం చిన్న డ్రాప్స్ లైన్స్ డిజైన్స్ టైప్లో మనకు డిజైన్ చేస్తారు. పై బార్డర్ చూసిన గోల్డెన్ బార్డర్ అనేది ఇచ్చారు.
అవుట్లైన్ లో మనకు పింక్ కలర్ ఇచ్చారు అన్నమాట. మిగతా బ్లాక్ అనేది ఎక్కువగా కనిపిస్తుంటుంది. కింద వచ్చేసరికి స్కర్ట్ బోర్డర్ స్టైల్లో తీసుకుని ఆరెంజ్ కలర్ కొంచెం డామినేటింగ్ గా కనిపిస్తుంటుంది. ఇందులో కూడా బ్లాక్ అనేది మనకి అక్కడక్కడ ప్రింటెడ్ స్టైల్లో మిక్స్ అవుతూ ఉంటుంది అన్నమాట. కింద వచ్చేసి మళ్ళీ మనకు గోల్డెన్ ఇచ్చేసి పర్పుల్ లైన్ అనేది కంటిన్యూ, పైన పింక్ వచ్చింది, ఇక్కడేమో కాంట్రాస్ట్ లో మళ్ళీ పర్పుల్ వచ్చింది. సో ఇది సారీ అంతా ఇలానే కంటిన్యూ అయిపోతుందండి. పల్లో పాటలో చూసినట్లయితే మళ్ళీ మనకు ఆరెంజ్ షేడ్లో పల్లో అనేది ఇచ్చేసి దీంట్లో కూడా ఏంటంటే మొత్తం అంతా కూడా మనకు రోజ్ ఫ్లవర్ వర్క్ అనేది బ్లాక్ బేసిక్ మీద ఆరెంజ్ ఇచ్చేసారనమాట. దీంట్లో కూడా మొత్తం ప్లెయిన్గా కాకుండా అక్కడక్కడ చిన్న చిన్న డ్రాప్స్ తోటి మనకు డిజైన్ చేశారనమాట. ఓకే, బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకి యాష్ ప్రింట్ ఇచ్చారు కదండి, యాష్ కలర్ మిడిల్లో యాష్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసారనమాట. ఇది వచ్చేసి మనకు జూట్ నెట్లో వస్తుంది ఫ్యాబ్రిక్, చిన్న చిన్న ఆరెంజ్ కలర్ తోటి ఫ్లవర్ వర్క్ ఇచ్చేసారు ప్లెయిన్. చాలా బాగుంది, అంటే కొత్తగా ఉంది ఇది శారీ కలెక్షన్ కానీ లేదంటే కాంబినేషన్ కానీ కొంచెం చాలా బాగుంది. ఓకే, మరి కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 1100 రూపీస్ పడుతుంది. 1100. ఓకే, ఇందులో కలర్స్ ఉన్నాయా? కలర్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఇది కూడా మనకి కొత్తగా వచ్చిన కలెక్షన్, చాలా లైట్ వెయిట్ ఉంది సారీ. ఎస్పెషల్లీ ఇది చిన్న చిన్న పార్టీస్కి సూట్ అవుతుంది, అలాగే రెగ్యులర్ ఆఫీస్ వేర్ కూడా బాగా సెట్ అవుతుంది. డైలీ యూస్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ సారీ చూద్దామండి. ఇది వచ్చేసి మనకు అరిటాకు పచ్చ అంటారు కదా, ఆ కలర్లో తీసుకున్నారనమాట. దీంట్లో బోర్డర్ చూసినట్లయితే మనకు బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ బోర్డర్స్లో తీసుకున్నారు. మధ్యలో అంతా కూడా ఈ వేవ్స్ డిజైన్ అంతా కూడా మనకి ఏంటంటే క్రాస్ వేవ్స్ తీసుకున్నారు. దాంట్లో వచ్చేసి మనకు పింక్ కలర్ ఇచ్చారు. మిడిల్లో చూసినట్లయితే జూట్ క్లాత్ తోటి మనకు చిన్న చిన్న డ్రాప్ డిజైన్ అనేది మనకు గోల్డెన్ జూట్లో ఇచ్చారనమాట. ఆల్మోస్ట్ సారీ అంతా కూడా మనకి ఇలానే వస్తుంటుందండి. కింద వచ్చేసి మళ్ళీ మనకు రెడ్ బోర్డర్ ఇచ్చారు ప్లెయిన్గా. పై బోర్డర్ వచ్చేసి మనం బ్లూ కలర్ చూసాం కదా, కింద రెడ్ బోర్డర్ ఇచ్చేసి అవుట్లైన్లు అంతా కూడా బ్లూ కలర్ టచ్ ఇచ్చారండి. సారీ అంతా మనకి ఇలానే కంటిన్యూగా వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో శారీలో మనకి ఎక్కువ శాతము ఈ గ్రీన్ కలర్ తో పాటుగానే బోర్డర్స్ లో వచ్చిన రెడ్ అండ్ బ్లూ కలర్స్ హైలైట్ అవుతుంటాయి. ఈ షోల్డర్ పార్ట్ అంతా కూడా ఇదే కంటిన్యూ అవుతూ ఇక్కడ పళ్ళు దగ్గరకు వచ్చేసరికి మాత్రం గోల్డెన్ కలర్ లో ఎక్కువగా జెరీ స్టైల్లో తీసుకున్నారు. ఇదంతా మొత్తం ప్లెయిన్ కనిపిస్తుంది. మధ్యలో అంతా కూడా మళ్ళీ మనకు బ్లూ కలర్ బోర్డర్ అనేది ఇచ్చారన్నమాట. ఓకే, బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేసారండి, ఎందుకంటే సారీ అంతా హెవీ వచ్చింది కదా. బ్లౌజ్ ప్యారెట్ గ్రీన్ ఇచ్చేసి ప్లెయిన్ గా, హ్యాండ్స్ కి మాత్రం ఇది ఇచ్చారనమాట. సేమ్ బోర్డర్స్ మాత్రం కంటిన్యూ చేశారు. కానీ ఇది పార్టీస్ కి చాలా బాగుంటుంది. దీంట్లో వచ్చేసి డిజైన్స్ అనేది మనకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ డిజైన్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఇప్పుడు మీకు కలర్స్ కూడా చాలానే ఉన్నాయి, ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. ఓకే, మరి కాస్ట్ ఎలా ఉంటుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 2000 రూపీస్ పడుతుంది. 2000 రూపీస్ పడుతుంది. అండ్ ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా చాలా బాగుంది. మణిపూర్ కోట మీద ఫంక్షన్స్ కి బాగుంటుంది. ఓకే, మరి నెక్స్ట్ సారీ చూద్దామండి. ఇది వచ్చేసి మనకు బ్లూ కలర్లో తీసుకున్నారనమాట. ఇది వచ్చేసి మనకు 2 షేడ్స్లో వచ్చారు. పైన అంతా లైట్ బ్లూ ఇచ్చారు, కింద చూస్తే నావీ బ్లూ షేడ్లో వచ్చింది అనమాట. ఫ్రిల్స్ పార్ట్ వస్తుంది. ఇదంతా కూడా మనకి ఏంటంటే జూట్ తోటి లైన్స్ అనేది ఇచ్చారు. పైన బోర్డర్ లాగా ఇచ్చారు, ఇక్కడ కూడా ఒక 3 బోర్డర్స్ లాగా వస్తాయి. తర్వాత ఇక్కడ వచ్చేసరికి మాత్రం ఒక డిఫరెంట్ డిజైనర్ బోర్డర్ నే యాడ్ చేయడం జరిగింది. ఇది బేస్ అనేది ఏమో షిమ్మర్ ఫ్యాబ్రిక్ తీసుకుని దీని మీద అంతా థ్రెడ్ వర్క్ వస్తుంది. ఆ థ్రెడ్ వర్క్ లో గ్రీన్ కలర్, ఒక లైట్ గ్రీన్ కలర్ తో పాటుగానే ఆరెంజ్, లైట్ పింక్ ఇలా మిక్స్ చేస్తూ వస్తారు. ఇక్కడ వచ్చేసరికి ఏమో పిటాయి స్టైల్లో ఈ బోర్డర్స్ అనేవి యాడ్ చేయడం జరిగింది అనమాట. పైపింగ్ వచ్చేసరికి పింక్ కలర్ వచ్చింది, రెడ్ బేస్ వస్తుంది. ఓకే, డిఫరెంట్ గా ఉంటుంది. టోటల్ బోర్డర్ అంతా కూడా కాస్త డిఫరెంట్ కనిపిస్తుంది. పైన నుంచి మళ్ళీ మనకు పీచ్ కలర్ తోటే పింక్ షేడ్ లో వచ్చింది అనమాట. ఇదంతా క్రేప్ ఫ్యాబ్రిక్ లో తీసుకుని దీంతో వచ్చేసి మళ్ళీ సెల్ఫ్ జకార్డ్ లో వచ్చేస్తుంది. ఓకే, ఈ బోర్డర్స్ కూడా సేమ్ ఆల్ 3 సైడ్స్ ఇవే బోర్డర్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఈ బోర్డర్స్ ఈ సారీకి స్పెషల్ గా కొంచెం రిచ్నెస్ యాడ్ చేసామట. ఓకే, మరి ఇది బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు గోల్డెన్ బ్లౌజ్ అనేది ఇస్తారండి. ఓకే, షిమ్మర్ గోల్డెన్ బ్లౌజ్ ఇచ్చారు, సేమ్ బోర్డర్ ని కంటిన్యూ చేశారు. సో ఇందులో కలర్స్ ఉన్నాయా? ఇంకా ఇవి మనకు సింగిల్ పీసెస్ వస్తూ ఉంటాయండి, దేనికదే డిఫరెంట్ గా సింగిల్ వస్తూ ఉంటుంది. ఈ బ్లూ పింక్ కాంబినేషన్ అనేది కొంచెం కొత్తగా ఉన్న కాంబినేషన్. అంటే ఇలాంటి ఫ్యాన్సీ సారీస్ లో, ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్ లో ఈ కలర్ కాంబినేషన్ అనేది కొంచెం తక్కువే చూస్తూ ఉంటాం. ఓకే, మరి ఇది కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 2800 రూపీస్ పడుతుందండి. 2800 కి సారీ అవైలబుల్ ఉంది. ఓకే అండి, అరుణ గారు ఇప్పటి వరకు మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి చాలా మంచి మంచి సారీస్ అని మా వ్యూవర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి.
చూసారు కదా ఇప్పటి వరకు ప్రజ్ఞ శారీస్లో ఉన్న బ్యూటిఫుల్ శారీ కలెక్షన్. ఇలాంటి కలెక్షన్ మీరు కావాలనుకుంటే ప్రజ్ఞ శారీస్కి విజిట్ చేయండి. ఇది వాళ్ళ హలో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.